యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేనేంలా ఉండకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉండేలా నటించడం అంటే పెద్ద టాస్కే. ఐ అగ్రీ విత్ యూ. బట్ అక్కడ నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ శ్రీకర్తో పాటు వేదవతి గారి హోదా భయంకరంగా నచ్చింది. పల్లెటూరులో ఆవిడ్ని అమ్మవారిలా పూజిస్తారంట. ఆవిడ తర్వాత ఆ నీరాజనాలు అందుకునేది ఈ నిహారికేగా. మనకంటే 4 times ఎక్కువ ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ నచ్చాయి. మా ఇద్దరి జాతకం ఒకటి కావడం వలన నాకు ఎన్ని బెనిఫిట్స్ యాడ్ అయ్యాయో మీరే చూడండి. ఆ ఇంటి కంఫర్ట్స్ అన్నీ నా కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఎంతమందికి నాలాంటి అదృష్టం ఉంటుంది? పెళ్లి వరకు నటిస్తే ఆ తర్వాత ఆ సామ్రాజ్యానికి రాణిని నేనే. మన మాటలు వినేసినట్టుంది. నిన్ను తీసుకెళ్ళడానికి ముహూర్తం చూసుకుని వచ్చామమ్మా. ఆలస్యం చేయొద్దు. సరే అత్తయ్య. అమ్మా, మంచిగా ఉండండి. నా గురించి దిగులు పెట్టుకోకండి. నేను వెళ్ళొస్తాను. నిహారిక, జాగ్రత్తమ్మా. బాయ్ మా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదండి. తన సంతోషం కోసం మనం మౌనం వహించాల్సి వస్తుంది. ఇది తప్పు ఒప్పో అర్థం కావడం లేదు. వేదవతి గారి కుటుంబం పాలకుండ లాంటిదైతే ఆ కుటుంబంలోకి నిహారిక విషపు చుక్కలాగా చేరబోతుంది. మంచి మనుషుల మధ్యకి చెడు ఆలోచనలు కలిగిన నిహారిక కోడలిగా వెళ్ళకూడదు. మావయ్య గారు, కారు ఆపండి. ఏమైందమ్మా? పెళ్లికి ముందే మొదటిసారిగా నా అత్తారింట్లో అడుగు పెట్టబోతున్నాను. నాకు అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు కావాలని దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఆనందమే తప్ప అభ్యంతరం ఎందుకుంటుందమ్మా? అయితే వెళ్ళొస్తాను. మేము వస్తాం పదా. మీరెందుకు లేండి, నేను వెళ్ళొస్తాను. సరే, తొందరగా వచ్చేయ్. మరీ ఇంత పద్ధతి గల పిల్ల అని నేను ఊహించలేదండి. వసంత, లావణ్య, కావ్యలు నిహారికని చూసి బుద్ధి తెచ్చుకుంటారు. స్వామి, నా గురించి నీకు తెలియంది కాదు. నేను ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం నా తిప్పలు పడాల్సి వస్తుంది. పెళ్ళయ్యేంతవరకు నా ఒరిజినాలిటీ బయటపడకుండా నువ్వే కాపాడాలి. యాండి,
అవని, అవని, అమ్మా అవని. ఏంటమ్మా అంత పరిచయం? ఏదో ఆలోచించుకుంటూ అలా వెళ్ళిపోతున్నానంటీ. ఆరోగ్యం బాగానే ఉందా? మనసులో అలజడులు ఆందోళనలు లేనప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆ రోజు మా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా నీ మాట తీరు వేదాంత దూరంలో ఉంది. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. అవునమ్మా, నీలో చాలా మార్పు కనబడుతోంది. పరిస్థితులను బట్టి మార్పులు సహజమే కదా ఆంటీ. అది సరే, మీరేంటి లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు? కాబోయే కోడల్ని నెల రోజులు మా ఇంట్లో ఉంచుకుందామని తీసుకువెళ్తున్నాం. అదిగోనమ్మా మా కోడలు. మీరు తీసుకువెళ్లడం లేదు. మీకు తన గురించి తెలియాలని నేనే పంపిస్తున్నాను. నాకు అస్సలు ఇష్టం లేని క్యారెక్టర్లో నటించడానికి వెళ్తున్నాను. నా నటనతో వాళ్ళని గుడ్డిగా నమ్మించేస్తాను. అందుకు నీ బ్లెస్సింగ్స్ కావాలి. ఒక్క జాతకమే కాదమ్మా, అన్ని విధాలా మా కుటుంబ సంప్రదాయాలకి సరిపోయే విధంగా ఉంది. మీ మెప్పు పొందడం ఒక వరం, అది నిలబెట్టుకోలేకపోవడం ఒక శాపం. తను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో మరి. నీ మీద మాకు పూర్తి విశ్వాసం కలిగినట్టే తన మీద కూడా మాకు కలుగుతుందమ్మా. ఒక నిర్ణయానికి రావాలంటే కొంత ప్రయాణం జరగాలి. అది వాస్తవం. అందుకే తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటి పద్ధతులనే నేర్పిస్తాం. అయ్యయ్యో, ఇప్పటికీ నీకు చాలా చెప్పేసినట్టున్నాను. ఓవరాల్గా నేను చెప్పిందైతే నీకు అర్థమైంది కదా. గుడికి వచ్చి దండం పెట్టుకోవడం అలవాట్లేని నేను ఇలా వచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నానంటే ఇక నువ్వే అర్థం చేసుకోవాలి. ఇక నేను బయలుదేరుతాను. బాయ్. ఇంతకాలానికి నా కల నెరవేరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక నేను వెళ్తాను. అవని, మా కోడల్ని పరిచయం చేస్తాను, ఉండమ్మా. అర్జెంట్ పనుంది, మరోసారి పరిచయం చేద్దురులేండి. బయలుదేరుతాను అంకల్. మనకి కావలసిన కోడలు దొరికుండొచ్చు గాని అవని మనింటి కోడలు కాకపోవడం మాత్రం ఇంకా ఏదో బాధగానే ఉందండి. అవును వేద, అవని అందరిలాంటిది కాదు. తను ప్రత్యేకమైన ఆడపిల్ల. అత్తయ్య, బయలుదేరదామా? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కుటుంబం మొత్తం గురించి పేరు పేరున మొక్కుకునేసరికి ఇంత లేట్ అయింది. బంగారు తల్లి, పదమ్మా. ఏంటి బామ్మర్ది టెన్షన్ గా తిరుగుతున్నావు?
నిహారికని తీసుకురమ్మని పంపించాడు కదా, వస్తుందా వద్దంటుందా అని టెన్షన్ పడుతున్నట్టున్నాడు. నీకేదైతే కంఫర్ట్ రా. మీరు కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉంటే చాలు. ఏసేసాడుగా. అదిగో కార్ వచ్చేసింది. కార్ ఓకే, నిహారిక వచ్చిందా లేదా? వచ్చిందిగా. ఇల్లు కోటలా ఉంది. ఈ కోటకి నేనే రాణిని కావాలి. నువ్వుండే అంతఃపురం ఇదేనమ్మా. బయటి నుంచే ఇంత బాగుంది, లోపల ఇంకెంత బాగుంటుందో. పదమ్మా. కుడికాలు ముందు పెట్టిరా అమ్మా. అందరికీ నమస్కారం. నాకు కారం పూసినట్టుగా ఉంది. నువ్వు చెప్పినట్టే నిహారికని తీసుకొచ్చాం శ్రీ. ఓహో, ఇదంతా నాకు కాబోయే శ్రీవారి ప్లానా? నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా శ్రీవారు? మా వాడి ఆలోచనలు అంత ఈజీగా అంతుబట్టవులేమ్మా. చూడండి, ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోయింది. అంటే సగం పెళ్లి అయిపోవడంతో సమానం. నిహారిక దొరకడం మన ఊరు చేసుకున్న అదృష్టం. ఇలాంటి వరప్రసాదాన్ని చాలా బాగా చూసుకోవాలి. అందుకే మీరంతా ఈ ఇంటి చిన్న కోడలికి గౌరవం ఇవ్వాలి. అర్థమైందా? కడవంత గుమ్మడికాయైనా కత్తిపేటకి లోకు అన్నట్టు చివరికి మా పరిస్థితి ఈ నిహారిక ముందు అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నమాట. అయ్యో, అలా ఉండమని కాదండి అత్తయ్య గారి మాటలకు అర్థం. మాకు అలాగే అర్థమవుతాయిలే. నేను కూడా మీలో ఒక్కదాన్ని అనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఈ ఇంట్లో నీకు ఏ లోటు ఉండదు. నీకు నచ్చినట్టు మా ఆచారాలకి తగ్గట్టు ఉండొచ్చు.
నాకు నచ్చినట్టు ఉండాలంటే మీకు కావలసినట్టు ఉండలేను. 2 కత్తులు ఒకే వరలో కుదరవద్దా? ఏదో తీవ్రంగా ఆలోచిస్తుందేంటి? మనసులో అనుకోవడం ఎందుకు, బయటికి చెప్పేయచ్చుగా. ఏం లేదండి. ఇలా రామ్మా. మా కులదైవం, మా ఇలవేల్పు, 10 ఊళ్ళు నమ్ముకున్న అన్నపూర్ణాదేవి, నమస్కారం చేసుకో. కోటలోకి అడుగు పెట్టాను. నీ ఆశీర్వాదం కూడా యాడ్ అయితే నాకు తిరుగుండదు. ఇలాంటివి నాకు నమ్మకం లేకపోయినా పాడుంటుందిలే అని మొక్కుతున్నాను. కుదిరితే కన్సిడర్ చేయి. పూజ గదిలోకి అడుగు పెట్టడానికి నీకు ఇంకాస్త సమయం ఉంది. పద. మా అమ్మవారు భయపడేలా చాలాసేపు మొక్కావు. ఏం మొక్కావేంటి? మనసులోని మొక్కులు బయటికి చెప్తారా పెద్దిరాజు గారు? మరి కామెడీ కాకపోతేను? మా అల్లుడు అంతేలే అమ్మా, అప్పుడప్పుడు తెక్కగా మాట్లాడుతుంటాడు. ఇంక నువ్వు నీ రూంలోకి వెళ్ళు. శ్రీకర్, నిహారికని రూమ్ దాకా తీసుకెళ్ళు. నేనొచ్చిన ఆనందం నా కాబోయే భర్తలో కనిపించడం లేదేంటి? ఇప్పుడే కదా వచ్చావు. ఒకరోజైతే అన్నీ సర్దుకుంటాయిలే. శ్రీకర్, తీసుకువెళ్ళు. శ్రీకర్ గారు, వెళ్దామా అండి? వెళ్దామా? వెళ్దామా? ఏంటలా అమాయకుడు అనుకుంటాం గాని 5 నిమిషాల్లో అల్లుకుపోతాడు. పదండి. బామ్మర్ది మామూలోడు కాదు. వీడు ఏ అమ్మ ఇంట్లో అడుగు పెట్టినా ప్రొసీడ్ అయిపోతున్నాడు, మన కావ్యతో తప్ప. మరే తను పరాయిది కాదుగా. వాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నది. తప్పుగా మాట్లాడద్దు. ఇంతవరకు మన ఇంట్లో జరిగినవి వదిలేయండి. ఇక నుంచైనా బుద్ధులకు పట్టిన బూజుల్ని దులిపేసి
మనసులో ఉన్న మలినం కడిగేసి మంచిగా ఉండండి. అర్థమైందా? చివరి పంచి అత్తగారిదైతే అత్తగారికి ఆ కిక్కే వేరబ్బా. ఇదే నీ రూమ్. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. చేయి వదలండి. వదలను. ఇలా చేయి పట్టుకునే రోజు తొందరలోనే ఉంది. వదలండి. వదలను. మీరు మరీ రొమాంటిక్ లా ఉన్నారు. వదలండి.